ఎవరండి మీరు? ఏంటండి ఈ దౌర్జన్యం? ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు? దౌర్జన్యం చేయడం మా కాన్సెప్ట్ కాదు మేడం. మేము చెప్పినట్టు వింటే ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండదు. కాదని మొండికేస్తే మిమ్మల్ని ఏం చేయను, వీణ్ణి లేపేస్తా. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అంతా జరిగిపోయిందండి. నా మరదలకి నేనంటే చాలా ఇష్టం. అలాంటిది తను నా మీద చాలా పెద్ద నింద వేసింది. ఏం జరిగింది? నేనే తప్పు చేయలేదండి. నీలంటే నిజంగా నాకు ప్రాణం. అలాంటిది నీళ్ళు కూడా నన్ను నమ్మలేనంత పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. పక్కాగా ప్లాన్ చేశాడన్నమాట. ప్లాన్ చేశారా? ఎవరండి? మమ్మల్ని విడదీసింది ఎవరు? ఎవరైనా జరగకూడదు జరిగిపోయిందిగా. ఏ నీళ్ళ లేకుండా నేను బ్రతకలేననుకున్నానో అదే నీళ్ళ నన్ను మరొకరికి సొంతం చేసి జీవితంలో నీ మొహం చూపించుకొని శపించేసి వెళ్ళిపోయింది. నీళ్ళ తన వాళ్ళందరినీ కాదనుకొని నా కోసం ఈ ఊరొస్తే నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఇరుక్కుని నీళ్ళకు న్యాయం చేయలేకపోయాను. ఈరోజు నీళ్ళ కష్టాలన్నిటికీ కారణం నేనేనండి. నేను కొంచెం జాగ్రత్తగా ఉండుంటే నీళ్ళకి ఇన్ని కష్టాలుండేవి కావు. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమని గెలిపించుకోలేకపోవడం తప్పు. నువ్వు తప్పు చేసావు రామకృష్ణ. కానీ నీ మీద నాకు కోపం రావడం లేదు, జాలేస్తోంది. నీలా నువ్వు సంతోషంగా ఉన్నారన్న ధైర్యంతో అందరూ ఉన్నారు. ఇలా జరిగిందని నువ్వు చెప్పాకే తెలిసింది. అవును, శ్వేతను పెళ్లి చేసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. నీకోసం వచ్చే నేల ఎక్కడికెళ్ళింది? ఏమైంది? తెలీదండి. అంటే నీలతో నీ పెళ్లి జరగలేదు అనగానే నీల గురించి మర్చిపోయావు. తను ఏమైందని ఆలోచించకుండా వదిలేశావు. ఇప్పుడు నీలెక్కడికెళ్ళుంటుంది? అదైనా గెస్ చేయగలవా? ఇంటికెళ్ళదని మాత్రం తెలుసు. తను ఏమవుతుందా అని టెన్షన్ పడ్డానా? తను నన్ను అడిగే అవకాశం కూడా నాకివ్వలేదు. తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుందాం అనుకుంటే మా అత్తయ్య నన్ను బయటికి వెళ్ళే అవకాశం కూడా నాకివ్వలేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలుసా? ధైర్యంగా చెప్పలేకపోవడం. ఆడపిల్ల మనసు చాలా మంది గెలుస్తారు, కాని కొందరే 7 అడుగులు నడుస్తారు. ఆ చాలా మందిలో నువ్వున్నావు, కాని కొందరిలో నువ్వుండలేకపోయా. వస్తాను. ఏమండి? నేలతో 7 అడుగులు నేను నడవలేకపోయినా ఏ రోజైనా తన కోసం ప్రాణం ఇవ్వడానికి నేనున్నానని ఒక్క మాట చెప్పండి చాలు.
చెప్పు తులసి. రేయ్, నీలనేం చేశావు? నీలం నేనేం చేస్తాను తులసి? మరి నీల ఏది? ఎక్కడుంది? మర్యాదగా చెప్పు. నీలంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసుగా. నీ ప్రాణం నా దగ్గరుంటే కదా నా ప్రాణం నా దగ్గరికొచ్చేది. అందుకే జాగ్రత్తగా దాచిపెట్టాను. నీలకేమన్నా జరిగిందంటే మాత్రం ఊరుకోను. నువ్వు నా దగ్గరికొస్తే నీలకేం జరుగుతుంది? తనను దాచిపెట్టిందే నీకోసం. ముందు నీలెక్కడుందో చెప్పు. రాజభవనంలో కనుసైగ చేస్తే కోరింది అందించే పరిచారికలతో చాలా విలాసవంతంగా నా దగ్గరే ఉంది. అక్కడా ఇక్కడా అని ఎక్కడెక్కడ వెతుకుతావు చెప్పు. వచ్చే నేరుగా హైదరాబాద్ వచ్చేయి. చూడు, గొడవ మన మధ్య. దీనిలోకి వాళ్ళని లాగి దయచేసి ఇబ్బంది పెట్టకు. అయ్యయ్యో, ఇబ్బందా? వాళ్ళని ఇబ్బంది పెడితే నువ్వు బాధపడవు, నువ్వు బాధపడితే నాకు బాధేగా. అందుకే ఫ్లవర్ వాజులో పువ్వుల్లా అందంగా చూసుకుంటున్నాను. నీకింకో న్యూస్ తెలుసా? పాని కూడా ఇండియా బయలుదేరాడు. రే, ఏమిటి నువ్వు మాట్లాడేది? తను త్వరలోనే ఇక్కడుంటాడు. వాడు రాడు. రానివ్వను. వస్తున్నాడు తులసి. సంవత్సరానికి తను సంపాదించే దానికన్నా డబల్ అమౌంట్ ఆఫర్ చేశాను. మనిషే కదా, మనీకి లొంగిపోయాడు. రే, జాబ్ పేరుతో వాణ్ణి ప్రమాదంలోకి లాగుతున్నావా? లేదు తులసి, నువ్వొక్కదానివే ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు కదా. అందుకే తోడుగా అందరినీ ఒకే చోటికి రప్పిస్తున్నాను. త్వరగా వచ్చే తులసి. పాణిని నేను రానివ్వను. నువ్వెన్ని ట్రిక్స్ ప్లే చేసినా సరే వాణ్ణి నేను కాపాడుకుంటాను. పాణిని రానివ్వను. నువ్వు ట్రై చెయ్యి, కానీ వాడొస్తాడు తులసి. అందరూ వస్తారు. నిన్నెప్పుడు చూద్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. 25 years తర్వాత నా తులసి ఎలా ఉందో చూడాలి. నీ కోపం అలాగే ఉంది. నువ్వెలా ఉన్నావో చూడాలన్నదే నా ఆశ. వస్తున్నావుగా? వచ్చేయ్. హలో హలో. బావా, ఆ పాణి రానంటే రానన్నాడుగా, వస్తున్నాడని చెప్తావేంటి? ఇప్పుడొస్తాడు, చూడు ఏం జరుగుతుందో. తులసి, ఎలా ఉన్నావు? మైథిలి, నా గురించి తర్వాత చెప్తాను. ముందు పాణికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏమైంది తులసి? పాణికి ఫోన్ ఇవ్వు. ఓకే. పాణి ఫోన్. ఎవరు? తులసి. నువ్వే మాట్లాడు. పాణి మాట్లాడు. తులసి బాధపడుతుంది. వాట్ మైత్, నువ్వే మాట్లాడు. ప్లీజ్ పాణి మాట్లాడు. పాణి మాట్లాడు. మాట్లాడు. హలో పాణి, ఎక్కడున్నావురా? నేనెక్కడున్నానో నువ్వు డైల్ చేసిన నా నంబర్ చెప్పలేదా? నువ్వు ఇండియాకు వస్తున్నావా? పాణి,
పాణి నా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పు. అరే పాణి, బీ సీరియస్, చెప్పు. నువ్వు ఇండియాకి వస్తున్నావా? పాణి, గ్లోబల్ టెక్ వాళ్ళు నిన్ను జాబ్ కోసమని ఇండియాకి రమ్మన్నారు, అవునా? నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా నా గురించి తెలుస్తుందంటే నా కోసం స్పెషల్గా శాటిలైట్ వేసావా? అవన్నీ కాదురా, నువ్వు వస్తున్నావా? పాణి, నేను చెప్పేది విను. వాళ్ళేం ఆఫర్ చేసినా, ఎంత ఇస్తావన్నా, నువ్వు ఇండియాకి రావద్దురా, రావద్దు. పాణి, ఈ ఒక్క విషయంలో నా మాట విను. వాళ్ళంత మంచి వాళ్ళేం కాదురా. వస్తే వస్తే నీకు ప్రమాదం రా. ఫస్ట్ టైం నీ వాయిస్లో నా మీద కేర్ కనిపిస్తుంది. నేను ఇంతగా టెన్షన్ పడుతున్నానంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోరా. ఆ జాబ్ నీకొద్దురా. నేను చెప్పేది విను. నువ్వు ఇండియాకి రావద్దు. ఇప్పటిదాకా వద్దని చెప్పాను. ఇప్పుడు కావాలని చెప్తాను వాళ్ళకి. నువ్వు వద్దన్నావంటే అది నాకు కావాలి. ప్రమాదం అని చెప్తుంటే అర్థం కాదా? నీకన్నా ప్రమాదం అయితే కాదుగా. పాణి ప్లీజ్ రా, నేను చెప్పేది విను, నా మాట విను. నేనెప్పుడు నిన్నేమీ అడగలేదు. లైఫ్లో ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఆ జాబ్ నీకొద్దురా. నువ్వు ఇండియాకి రావద్దు. నా మాట వినరా పాణి. సరే రాను, కానీ ఒక్కటి అడుగుతాను, చెప్పు. ఆ జాబ్ నాకు వచ్చినట్టు నీకెలా తెలుసు? నన్ను రావద్దు అనడానికి ఈ జాబ్కి ఆ ప్రమాదానికి సంబంధం ఏంటో చెప్పు, అప్పుడు రాను. పాణి, అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. నువ్విక్కడికి రావద్దురా, ప్లీజ్ రా, నా మాట విను. మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అవన్నీ తర్వాత చెప్తానంటే నీకు అర్థం కావట్లేదా? ప్లీజ్ పాణి, నువ్వు ఇండియాకి రావద్దు. వేనాను, నువ్వు ఇంతగా వద్దు అంటున్నావంటే అక్కడ నాకు కావాల్సిందేదో ఉంది. నేను ఇంతవరకు ఇండియాకు వచ్చి ఆ జాబ్ చేయాలి అనుకోలేదు, కానీ నువ్వు ఫోన్ చేసి రావద్దు అంటున్నావుగా. ఈ క్షణమే డిసైడ్ అయ్యాను. నేను ఇండియా వస్తాను, ఆ జాబ్లో జాయిన్ అవుతాను. ప్లీజ్ పాణి, ప్లీజ్ రావద్దు. ఇండియాలో కలుద్దాం. పాణి, 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 హలో, హలో. మైథిలి, మనం ఇండియా వెళ్తున్నాం. చెప్పు తులసి,
నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటి తులసి, ఏమైంది అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు? ఏం లేదు. వద్దన్నా పాణి ఇండియా వస్తున్నాడు. తనకి జాబ్ అక్కడే వచ్చింది కదా. ఆ విషయం నాకు తెలుసమ్మా. తనకొచ్చింది జాబ్ కాదు, పెద్ద ప్రమాదం. ఏంటి ప్రమాదమా? నేను వాడికి చెప్పలేను, చెప్పినా వినడు. నువ్వు 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 వాడికి చెప్పగలవా? ఆ ప్రమాదం ఏంటో చెప్తే తనని కన్విన్స్ చేయొచ్చు తులసి. అదిప్పుడు చెప్పలేను మైథిలి. బట్ పాణి ఇండియాకి రాకూడదు. ఏంటి తులసి నువ్వు ప్రతిదీ నీలోనే దాచుకోవాలనుకుంటావు? పానీకి నీకు ప్రాబ్లం అక్కడే కదా, నాతో చెప్పడానికేంటి? చెప్పే టైం ఇంకా రాలేదు మైథిలి. ప్లీజ్ అంతవరకు వెయిట్ చేయి. నువ్విలా మాట్లాడుతుంటే నాకు పానీలాగే నీ మీద అనుమానం వస్తుంది. ఎంత పెద్ద సమస్య అయినా ఓపెన్ గా ఉంటే కదా. ఇలా చెప్పకపోతే కొద్ది రోజులకి నీకు దగ్గర వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అది అర్థం చేసుకో. అందుకే అసలు అక్కడ ప్రాబ్లం ఏంటో చెప్పు తులసి. అదిప్పుడే చెప్పలేను. చూసావా, నీకు కూడా కోపం వస్తోంది. నువ్వన్నావే అందర్నీ దూరం చేసుకుంటున్నావు అని. అలా దూరం అవ్వకూడదని నా బాధ. అందుకే నువ్వేమడిగినా నేను సమాధానం చెప్పలేను. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకో. పాణి ఇక్కడికి రాకుండా ఆపు ప్లీజ్. నువ్వే ఏదో ఒకటి చేయి ప్లీజ్ మైథిలి. తులసి, నీ మీద కోపంతోనే తను వద్దు అనుకున్న జాబ్ ని మళ్ళీ చేయాలనుకున్నాడు. నీ మీద కోపంతోనే తను ఇండియాకి రావాలి అని డిసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు నేను వద్దు అన్నా వినడు. బట్ ట్రై చేస్తా. ప్లీజ్ మైథిలి, ట్రై చేయి. ఎందుకు తులసి ఇంత కంగారుగా ఉంది? ఎందుకు తను ఇండియాకు వెళ్ళింది? అసలేమైంది? హలో, దిస్ ఇస్ పాణి. ఇందాక ఫోన్ ఇంటర్వ్యూ చేశారు కదా? సార్, యా, నేనేనండి. అదేనండి, ఇందాక మీతో జాబ్ వద్దు ఇండియాకి రాను అన్నాను కదా, బట్ ఇప్పుడు వస్తాను. మీరు చెప్పిన ఆఫర్స్ అన్నీ నాకు ఓకే. సార్, మీ హైయర్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. థ్యాంక్ యూ అండి. రావద్దు రావద్దని నన్నెందుకు ఇక్కడే స్ట్రక్ చేయాలనుకుంటుందో నాకు బాగా తెలుసు. నన్ను దాచిపెట్టి తన గతాన్ని దాచిపెట్టాలనుకుంటుంది. ఇప్పుడేం చేస్తుందో చూద్దాం. నువ్వేంటో నువ్వు చెప్పకపోయినా ఇండియా చెప్తుంది. దగ్గరికి వస్తే నీలకేం జరుగుతుంది? తనను దాచిపెట్టిందే నీకోసం. పాణి కూడా ఇండియా బయలుదేరాడు. నువ్వు ఫోన్ చేసి రావద్దు అంటున్నావుగా, ఈ క్షణమే డిసైడ్ అయ్యాను. నేను ఇండియా వస్తాను, ఆ జాబ్లో జాయిన్ అవుతాను. జెడీ, ఎక్కడున్నావు? నీకోసమే ఎదురు చూస్తూ హైదరాబాద్లోనే ఉన్నాను. నన్ను రమ్మన్నావుగా, వస్తున్నా. నీ దగ్గరికే వస్తున్నా. ఈ మాట కోసమే కదా తులసి ఇదంతా.
మొత్తానికి నన్ను చూడాలి అనిపించింది. చాలు. చూడు, నేనొచ్చేసరికి నా నీల నా కళ్ళెదురుగా ఉండాలి. ముందు నేను నిన్ను కళ్ళారా చూడాలి. ఆ తరువాత నువ్వెవ్వర్నడిగినా చూపిస్తా. నువ్వొస్తున్నావు అంటే హైదరాబాద్ని అలంకరించి నీకు స్వాగతం చెప్పాలనుంది. కానీ నువ్వంత టైం ఇవ్వలేదు. సడన్ గా చెప్పావు కదా. నేనొచ్చేది నీ ఆతిథ్యం కోసం కాదు, నీతో మాట్లాడాలని. నేనొస్తున్నాను, నువ్వు రెడీగా ఉండు. వస్తోంది, నా తులసి వస్తోంది. ఇన్నేళ్ల నా ఎదురు చూపులకి ఫలితం దక్కబోతోంది. ఈ ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియడం లేదు. 25 ఏళ్ల తరువాత నా తులసి నా కళ్ళెదురుగా. రా తులసి, రా.